Hello my dear friends and students. Today 10th mathematics power of linear equations in two variables 3.1 లో 5th question చూద్దామండి. Yes, let us read the 5th question. Half of the perimeter of a rectangular garden ఉంది, అందుట్లో half యొక్క perimeter is round's length, whose length is 4 meters more than its width is 36 centimeters. హూజ్ లెంగ్త్ ఎట్లా ఉందంటే 4 meters మోర్ దాన్ విడ్త్ ఎంతో కొంత ఉందండి, దాని మీద 4 meters ఎక్కువ ఉందంట లెంగ్త్. ఆ లెంగ్త్ ఎక్కువ ఉంది, అయితే హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ ఎంత ఉందంటే 36 meters ఉంది. ఫైండ్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది గార్డెన్. ఆ గార్డెన్ యొక్క లెంగ్త్ అండ్ బ్రెడ్త్ డైమెన్షన్స్ కనుగొనండి. అసలు ముందు రాసేసుకుందామా. లెట్ హాఫ్ ఆఫ్ ది, ముందు ఇది రాసేసుకుందాం చూడండి, ఫిగర్ వేసేసుకుందాము. ఇదండి వాట్ ఈజ్ గార్డెన్, రెక్టాంగులర్ గార్డెన్. దట్ ఈజ్ రెక్టాంగులర్ గార్డెన్లో లెంగ్త్ ఎంత ఉంది, బ్రెడ్త్ మీద విడ్త్ మీద 4 centimeters ఉంది. ఇది విడ్త్ అనుకుందాం. ఇప్పుడు లెంగ్త్ ఎంతలా ఉంటుందంటే x+4 ఉంటుంది. విడ్త్ ఎంత ఉందో దాని మీద 4 meters ఎక్కువ ఉంది. అట్లా ఉందండి. అయితే దీంట్లో హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ ఏంటండి, ముందు అసలు పెరిమీటర్ చూడండి. 2 లెంగ్త్లు 2 బ్రెడ్త్లే కదా, 2 into L+B ఇట్ ఈస్ పెరిమీటర్. ఇందుట్లో హాఫ్ ఎంత ఉంది, 36 centimeters ఉందండి. అది వాడిచ్చింది, అందులో హాఫ్ 36 centimeters ఇచ్చాడు. లెట్ విడ్త్ ఈజ్ x meters. దెన్ ఇక్కడ సరిపోదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాండి, మీరు రెండోదిగా రాసుకోండి. లెంగ్త్, దెన్ లెంగ్త్ ఈజ్ x+4 ఉందండి. ఇంకేమిచ్చాడు, హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగులర్ గార్డెన్ ఈజ్ 36 centimeters ఇచ్చాడు. ఎస్, హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ అసలు ఎంతో రాసుకుందాము. పెరిమీటర్ అంతేనండి 2 into L+B, అంటే 2 into లెంగ్త్ అండ్ 2 lengths 2 breadths. హాఫ్ అంటే ఈ సగం ఈజ్ ఈక్వల్ 36 centimeters అండి, 36 meters. ఇప్పుడు మనం ఫైండ్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది గార్డెన్ కనుక్కోవాలండి. ఫైండ్ ది, ఇక చేద్దాము. ఇక్కడ ఇప్పుడు ఈ టూ క్యాన్సిల్ అయితే మనకు L+B ఈజ్ ఈక్వల్ 36 meters వస్తుందండి. L+B ఈజ్ ఈక్వల్ 36 meters వస్తుంది. మనం ఈ లెంగ్త్ ఎంత అనుకున్నాం, లెంగ్త్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ లెంగ్త్ ఇదే కదా. బ్రెడ్త్ ఎంత అనుకున్నాం, బ్రెడ్త్ అంటే బీనే కదా, ఈజ్ ఈక్వల్ బ్రెడ్త్ అంటే బీనే కదా, x meters అనుకున్నాం. లెంగ్త్ x+4 అనుకున్నాం, లెంగ్త్ x+4. బ్రెడ్త్ ఎంత అండి, బ్రెడ్త్ ఎంత మనకు ఎక్సే కదా, ఇట్ ఈజ్ బ్రెడ్త్ అండి, ఇది బ్రెడ్త్, ఇదేమో లెంగ్త్ అవుతుంది. లెంగ్త్ x+4 ఆల్రెడీ రాసేసాం, ప్లస్ బ్రెడ్త్ x meters అని రాసేసాం. ఈజ్ ఈక్వల్ టు, ఇది 36 metersకు ఈక్వల్ కదండి, ఇదిగో ఇక్కడ రాసాం కదా. L+B ఈజ్ ఈక్వల్ 36 meters. ఇక్కడ L ఇదేమో B, ఈ రెండింటిని కుడదాం చూడండి. ఇప్పుడు 2x+4 వచ్చిందండి. మనం ఈజ్ ఈక్వల్ 36 meters. 2x విలువ కనుక్కోవాలి కదా, ఈ 36కి +4 ఇటు వస్తే -4 అవుతుంది. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ 32. 2x ఈజ్ ఈక్వల్ 32. దేర్ఫోర్ x ఇక్కడ రాద్దాం చూడండి. 2x ఈజ్ ఈక్వల్ 32. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్
32/2. ఈ 2x అంటే 2 ఇంటూ x కదా, ఈ 2 బైగా వస్తుంది, క్యాన్సిల్ చేస్తే మనకు 16 వస్తుందండి. Therefore x is equal to 16. x అంటే ఎంత అనుకున్నామండి, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 16 వచ్చింది. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 16 వచ్చిందండి. ఇప్పుడు లెంగ్త్ కనుక్కుందామండి. లెంగ్త్ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందండి, x+4 దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ 16 ప్లస్ 4 కదా, x ఈజ్ ఈక్వల్ టు మనకు 16 ప్లస్ 4 కదా, 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 meters. లెంగ్త్ ఈజ్ 20 meters. ఏం కనుక్కోమన్నాడు, ఈ డైమెన్షన్స్. Therefore dimensions ఆఫ్ ది garden ఈజ్ breadth is equal to 16 meters, length is equal to 20 meters. ఎస్, ఏం లేదండి, వాడు ఇచ్చాడు హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగులర్ గార్డెన్ యొక్క పెరిమీటరు. ఇది రెక్టాంగులర్ గార్డెను, ఇది ఆ పెరిమీటర్ ఏమో పి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ L+B. హాఫ్ అన్నాడు కాబట్టి బై 2 చేసాము. ఈజ్ ఈక్వల్ టు ఎంత, 36 meters అని వాడే ఇచ్చాడు. ఇంకో మెజర్మెంట్స్ కూడా ఇచ్చాడు. విడ్త్ ఏమో x meters, లెంగ్త్ ఏమో విడ్త్ మీద 4 meters ఎక్కువ అన్నాడు, x+4. అయితే మనకు ఒక క్లూ ఇచ్చాడు కదా, పెరిమీటర్లో LB ఉంది కదా, లెంగ్త్ను విడ్త్ ఉంది కదా, దాని ద్వారా మనం అనుకున్నాం. చూడండి, ఈ లెట్ విడ్త్ ఈజ్ బి ఈజ్ ఈక్వల్ టు x meters అనుకున్నాము, లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు x+4 అనుకున్నాము. అంటే మనకు హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ అంటే ఎంత, పెరిమీటర్ అంటేనేమో 2 ఇంటూ L+B. హాఫ్ అయితే బై 2 చేసుకున్నాం కదా, ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, విలువ ఎంత ఇచ్చాడు, 36 meters ఈజ్ ఈక్వల్ టు 36. ఈ 2 క్యాన్సిల్ చేసాం. L+B ఈజ్ ఈక్వల్ 36 meters. కానీ ఎల్ అంటే ఎంత, x+4 కదా, దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. బి అంటే ఎంత, x మీటర్లు కదా, దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. కూడితే 2x+4 ఈజ్ ఈక్వల్ టు 36 వచ్చింది. 2x ఈజ్ ఈక్వల్ టు 36 +4 వల్ల -4 అయింది. 2x ఈజ్ ఈక్వల్ 32. Therefore x is equal to 32/2, 16 meters. మరి లెంగ్త్ దాని మీద 4 meters ఎక్కువ కాబట్టి 16 + 4 20 meters అయింది. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఇది కొంచెం ఇంపార్టెంటే, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.